విజయవాడలో చూసా, వైజాగ్లో చూసా, హైదరాబాద్లో చూసా, ఇదే వైజాగ్ దాని పేరేంటి తిరుపతిలోనూ చూసా. ఎక్కువ ప్రయారిటీ వైజాగ్ ఇచ్చారు కానీ విజయవాడలో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలో యజమానులతో ఇంటర్వ్యూ చేశాను, ఫోకస్ కూడా చేశా. మా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగుండానే కట్టాడు రాజశేఖర రెడ్డి టైంలో. కానీ నిలబడలా, ఎంప్లాయీస్ దొరికేవాళ్ళు కాదు. విజయవాడ సెంటర్ అంటే రామనేవాళ్ళు జాబ్కి. దాంతో ఇక్కడ ఆశించింది జరగల. లేకపోతే ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ అంతా కూడా రాజశేఖర రెడ్డి టైంలో కట్టించింది అది. కానీ ఐటీ హబ్ అవ్వలా. విజయవాడ లాంటి నగరంలోని ఐటీ హబ్ కాకపోతే అమరావతిలో అవుతుందా, నవనగరాలు అవుతాయా? ఇప్పుడు నవనగరాలు అనే పదం ఎవడన్నా వాడుతున్నారా? ఒకసారి గుర్తించుకోండి. పోనీ దానికి అనుగుణంగా ఏమైనా చేస్తున్నారు అక్కడ? లేదు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటళ్ళు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మనం ఎప్పుడో చెప్పింది ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అదే సాధ్యం అని చెప్పాను నేను ఇప్పుడు. ఇది ఆ హబ్ కిందనే సాధ్యం అన్నటువంటి అదే జరుగుతుంది ఇక్కడ. కానీ సార్ ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించే విషయంలోనూ అభివృద్ధి చేసే విషయంలోనూ అమరావతిని, విశాఖపట్నాన్ని వేరువేరుగా చూస్తున్నారా ప్రస్తుతం లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని? అంటే వాణిజ్య పరంగా గాని, ఐటీ పరంగా గాని విశాఖ మీదకి తీసుకెళ్లిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఎందుకు పెట్టుకున్నాడు విశాఖ? అమరావతిలో నువ్వు 100 కట్టినా అంత ఖాళీలో 100 కనబడతాయి. అదే విశాఖపట్నంలో 1000 మధ్యలో బిల్డింగ్ కట్టినా 1001 అవుతుంది. అవును, 1 పక్కన 2 సున్నా